वन्दे पार्वती परमेश्वरो। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। అందరూ నాతోటి కలిసి శివాయ గురవే నమః, 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 శివాయ గురవే నమః. ఈ పిడుగురాళ్ళలో మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం ఇది మూడోసారి ముచ్చటగా. తొలుత కార్తీక మాస వ్రత దీక్షా నియమాలను తెలియజేస్తూ మొదటిసారిగా మీకు పరిచయం అయ్యాను. రెండోసారి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలను ఇదే వేదికగా మనం ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ ముచ్చటగా మూడోసారి కూడా ఈ కార్యక్రమం జరగాలని పరమేశ్వర సంకల్పం ఉంది. నేను బయలుదేరినటువంటి వ్యక్తిని కూడా ఆగిపోయి టైరు వాహనం ఇబ్బంది పెట్టింది, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈరోజు మరి నటరాజు గారు అవకాశం ఇస్తే మళ్ళీ రావడం జరిగింది. పరమేశ్వర ఈశ్వర సంకల్పం. అందుకనే పరమేశ్వరుడు ఈశ్వరుడి రూప అచింత్య వైభవాన్ని మాట్లాడాలంటే ఎలా మాట్లాడాలి, ఎక్కడి నుంచి మాట్లాడాలి, ఎన్ని యుగాల క్రితం నుంచి మాట్లాడాలి, ఏ భాషతో మాట్లాడాలి, దానికి భాష ఉంటుందా? అసలు భాషతో వ్యక్తీకరించగలిగినటువంటి విషయం ఆ పరమేశ్వర స్వరూపము. అవ్యక్తమే, అచింత్యమే. అంటే మనస్సులో చింతించిన, ఎంత ఆలోచించినా కూడా ఒక స్థాయి, మనం ఎంత ఆలోచించినా దానికన్నా ఒక మెట్టు పైన ఉంటుంది. వేదాంగాలే వర్ణించలేకపోయాయి. అటువంటి పరమేశ్వర స్వరూపాన్ని వర్ణించాలా? ఆ వర్ణించడం ఎంత కష్టసాధ్యమైనటువంటి విషయం నాకు తెలుసు బాగా. మరి వర్ణించలేనటువంటి విషయాన్ని మీరు అడగచ్చు, వర్ణించలేరు అంటున్నారు, ఆ విషయం అంత కష్టమైంది అంటున్నారు, మరి ఎందుకు వర్ణించాలి అంటే, మీరు ఎప్పుడైనా మీ అమ్మా నాన్నల పెళ్లి చూసారా? మొదట నేను ఒక శ్లోకంతో ప్రారంభించాను. ఆ శ్లోకంలో అన్నాను, వాక్ అర్థము ఎలా అయితే మాట అర్థము కలిసి ఉంటాయో వాటిని విడదీయలేము. వాక్యాన్ని నేను చెబుతున్నానంటే దాంతోపాటు అర్థం కూడా కలిసి వస్తుంది. ఎలా వాక్ అర్థాలు కలిసి ఉంటాయో అలా పార్వతీ పరమేశ్వరుడు కలిసి ఉంటారు. అలా వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయ్యే విభజించలేనటువంటి వాళ్ళే జగత్తుకు తల్లిదండ్రులు. మీరు ఎప్పుడైనా మీ అమ్మా నాన్నలు వెళ్ళి చూసారంటే అవును చూసాం. ఎక్కడ? ఇదిగో శివపార్వతి కళ్యాణం, వాళ్ళే అమ్మా నాన్నలు. మరి వీళ్ళు ఈ బాహ్య శరీరానికి అమ్మా నాన్నలు. బాహ్య శరీరం ఉన్నంతసేపే వీళ్ళ అమ్మా నాన్నలు. ఈ బాహ్య శరీరం దాటిన తర్వాత వీళ్ళెవరు అంటే, వాళ్ళెవరో శంకర భగవత్పాదుల వారు అంటారు, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే అని ఆయన కృష్ణుడిని ప్రార్థిస్తాడు. ఆయన అంటాడు, ఈ జీవిత చక్రం అనేది జనన మరణ చక్రంలో ఈ జీవుడు ఎప్పుడూ కొట్టుమిట్టాడుతూనే ఉంటాడు. ఈ జీవుడు ధరించినటువంటి దేహమునకు ఈ దేహం నాదనేటువంటి భ్రాంతి, దేహాత్మ భ్రాంతి అంటారు దీన్ని వేదంలో. ఈ దేహాత్మ భ్రాంతి ఉన్న వాడికి మాత్రమే తల్లిదండ్రులు వాళ్ళు. దేహాత్మ భ్రాంతి లేనటువంటి వాడికి తల్లిదండ్రులు వాళ్ళు, జగత్తుకు తల్లిదండ్రులు. మరి అటువంటి తల్లిదండ్రులను ఎలా కీర్తించాలి అంటే, వేదమే స్పష్టమైనటువంటి నిరూపణ చేసింది. నరుద్రో రుద్రమర్చయేత్ అని రుద్రశాఖాధ్యాయం చెప్తుంది.
మా ఇంట్లో రుద్రాభిషేకం చేసుకునేటప్పుడు ఈ మంత్రం చెప్తారు. నా రుద్రో రుద్రమర్చయేత్ అంటారు. అంటే రుద్రుణ్ణి వర్ణించాలంటే, పూజించాలంటే, అర్చించాలంటే నువ్వు రుద్రుడు అయిపోవాల్సిందే. నువ్వు రుద్రుడివి కానంత వరకు రుద్రుడిని అర్చించలేవు. ఇందాక నేను మొదలు చెప్పాను. ఎలా వర్ణించాలి? పరమేశ్వర వైభవాన్ని ఎలా కీర్తించాలంటే, పరమేశ్వరుడు నీవవ్వనంత కాలం వర్ణించలేవు. అదేంటండి పరమేశ్వరుడు నేను అవ్వడం ఏంటంటే, ఇదిగో ఈ దేహాత్మ భ్రాంతిని వదిలి ఈశ్వర స్వరూపంగా నేను భావించుకోవడమే. మొత్తం శంకర భగవత్పాదుల వారు 4 వేదాల నుంచి కూడా 4 మహావాక్యాలను ఇచ్చారు. అందులో అన్నిటికన్నా ముఖ్యమైనది శివోహం. శివోహం చిదానంద రూప శివోహం శివోహం అన్నారు ఆయన. నాకే బాధలు లేవు, జరా మరణ దుఃఖాలు లేవు, నాకేది సొంతం కాదు, నాకు శీతలము లేదు, ఉష్ణము లేదు, నాకు బాధ లేదు, సంతోషము లేదు. నేనెవరిని? చిదానంద స్వరూపుణ్ణి, నేను శివుణ్ణి. నేను శివుణ్ణి అంటే నేను నాశనము లేనటువంటి వాడు. పరమేశ్వరుడు అంటే నాశనము లేనటువంటి వాడు. అవును, నేను నాశనం లేనటువంటి వాడిని. నాశనం లేనటువంటి నేనే నాశనం లేని పరమేశ్వరుని కీర్తించగలుగుతాను. తొట్టతొలిగా పార్వతీదేవిని పరమేశ్వరుని గురించి ఏమైనా చెప్పమందట. సనక సనతన సనత్ కుమార సనత్ సుజాతులు అందరూ కూడా అడిగారు పార్వతీదేవి, మా పరమేశ్వర వైభవాన్ని ఒక్కసారి చెప్పు తల్లి, వింటాము. నేను పార్వతీదేవి చెప్తుంది, ఈ భూమి అంతటిని కూడా ఒక కాగితంలా పెట్టి ఈ సప్త సముద్రాల్లో ఉన్నటువంటి జలాన్నంతటిని సిరాగా తీసుకుంటే, తర్వాత ఆ కామధేనువు కనుక దీన్ని రాయడానికి ప్రారంభం చేసుకుంటే, కల్పవృక్షాన్ని కలంగా తీసుకుంటే, ఇవన్నిటి నేను తీసుకొని రాయడానికి ప్రారంభిస్తూ ఉంటే, రాస్తూ 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 వెళ్తుంటే ఈ భూమి కూడా దానికి సరిపోదట. ఇంతటి విశాలమైన విస్తృతమైనటువంటి పరమేశ్వర స్వరూపం ధ్యానించుకోవడం అంటే ఇంత సులభ సాధ్యమైనది కాదు. మరి సులభ సాధ్యం అవ్వాలంటే మీరందరూ పరమేశ్వర స్వరూపాలు అవ్వాలి. మీరందరూ నాశన రహితమైనటువంటి ఆత్మ దృష్టిని, ఆత్మ జ్ఞానాన్ని పొందాలి. అశాశ్వతమైన ఆలోచనల నుంచి, అశాశ్వతమైనటువంటి బంధాల నుంచి, అశాశ్వతమైనటువంటి సంతోషాల నుంచి జీవుడు వైదొలగడమే శతరుద్రీయుడు. శతము అనే పదానికి సంస్కృతంలో ఒక అర్థం ఏంటంటే, సహజంగా 100 అంటాం, కాదు, అనంతం. సహస్రానికి కూడా అదే, అనంత నామాలు. అనంత నామాలలో కొన్ని నామాలను మనం ఎంచుకున్నప్పుడు సహస్రనామాలుగా రాసుకుంటాం. అనంత వై నామాసి, భగవంతుడికి అనంతమైనటువంటి నామాలు. చాలామంది ప్రశ్న అడుగుతుంటారు హిందూ ధర్మం గురించి ప్రశ్నించేవాళ్ళు. మా ధర్మంలో ఒక్కడే దేవుడు అండి, ఆయన ఒక్కడే దేవుడు. మా ధర్మంలో ఒక్కళ్ళే దేవుడు, ప్రభు. మీకేంటండి ఇంతమంది దేవుళ్ళు? ఒకతను వెర్రిగా ఇంకో ప్రశ్న కూడా అడిగాడు. ఈ హిందువులు ఇన్ని సంవత్సరాలుగా హిందూ ధర్మంలో ఉన్నారే తప్ప వీళ్ళకి ఇంతవరకు ఎవరిని పూజించాలో తెలియదు. ఒకడు రాముని పూజించాలంటాడు, ఒకతను వచ్చి కృష్ణుని అర్చించాలంటాడు, ఒకడు నరసింహస్వామి అంటాడు, ఒకడు సాయిబాబా అంటారు, ఒకడు మరొకటి అంటారు. ప్రశ్న అదే, సమాధానం అంతే. ఇందులో హిందూ ధర్మంలో అంతమంది దేవుళ్ళు లేరు. సరిగ్గా వేదాలను అర్థం చేసుకుంటే హిందూ ధర్మంలో అసలు దేవుళ్ళే లేరు. ఏకమేవాద్వితీయం అంది వేదం, యజుర్వేదం. ఉన్నది ఒక్కటే, రెండోది ఏం లేదు. మరి రెండోది ఏం లేనప్పుడు రెండో భగవంతుడు ఎవరు? ఉన్నది ఒక్కటే, కానీ అన్నిటా తానే ఉన్నాడు. ఇదేంటండి, అన్నిటా తానే ఉన్నాడా? ఎలా, ఎక్కడ కనిపిస్తాడు ఆయన? ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు మధ్య ఉన్న సంవాదాన్ని మీరు బాగా గమనిస్తే, హిరణ్యకశిపుడిని ప్రహ్లాదుడు చెప్తాడు, ఇదిగో ఇక్కడ లేదు, స్తంభంలో ఉన్నాడు, వచ్చి చూసుకో కావాలని. ఈ స్తంభంలో కూడా ఉన్నాడా అని ఛేదించి చూస్తాడు ఆ స్తంభాన్ని.
ఛేదించి చూస్తే ఏం కనిపించింది? ఆయన వినాశనమే కనిపించింది. ఇప్పుడు మనం సరైనటువంటి దీనిలోకి వచ్చేసాం. అంటే ఈ బాహ్య చర్మ చక్షువులతో ఉన్నటువంటి నేత్రాలతోనూ, ఈ బాహ్యంగా కనిపిస్తున్నటువంటి శరీర అంగాలతోనూ దర్శించేది, స్పర్శించేది, చిందించేది కాదు మనస్సు, భగవంతుడు. అందుకని ఆయన శతరుద్రీయుడు. అంటే కృష్ణలోనే సమాధానం ఉన్నట్లు భగవంతుడు ఇంతమంది లేరు, అంతా భగవంతుడే, అంతా శివమయమే. శివుడు కానిదేది, అంతా శివమయమే. కాబట్టి అంతా భగవంతుడే, అందరూ భగవంతుడే. ప్రతి ఒక్కరిలోనూ ఈశ్వరుడు ఉన్నాడు అన్నటువంటి భావన హిందూ ధర్మాన్ని నిలబెట్టినటువంటి ప్రాథమికమైనటువంటి సూత్రం. నువ్వు పాపివి అంటూ మాట్లాడే ధర్మం కాదు. నువ్వు దేవుడివి అని చెప్పే ధర్మం. నువ్వు ఏ పాపమైనా చేయి, ఒక్కరోజు వచ్చి కూర్చుంటే తీరిపోతాయని చెప్పే ధర్మం కాదు. నువ్వు బతుకున్నంత కాలం సత్కర్మలను ఆచరిస్తూ సదాత్ముడిగా బతకమని చెప్పిన ధర్మమే. నువ్వు సంవత్సరం అంతా ఎట్లయినా గడువు, ఒక్కరోజు రాత్రి మేలుకుంటే సరిపోతుందని చెప్పే ధర్మం కాదు. నువ్వు నిత్య ఉపవాసం చేసి నీ శరీరాన్ని, ఆత్మను పరమేశ్వరుడికి అంకితం చేయమని చెప్పిన ధర్మం ఇది. నువ్వేదో సంవత్సరంలో 15 రోజులు 20 రోజులు తెల్లవారుజామున 3 గంటలకు తిని మళ్ళీ రాత్రికి తినే ఉపవాసం కాదు. నిరంతరము భగవంతుడు అని తప్పించిపోయిన తాత్వికులు పుట్టిన ధర్మం. అటువంటి తాత్వికులు దర్శించిన శతరుద్రీయమే శతరుద్రీయం. పరమేశ్వరుని సర్వదా సర్వవేళ దర్శించగలగడమే శతరుద్రీయం. ఎక్కడ ఈ శతరుద్రీయ మంత్రాలు మనకు కనిపిస్తాయంటే కృష్ణ యజుర్వేదంలో కనిపిస్తాయి. వేదాలందరికీ పరిచయమేనా? ఇక్కడ పరిచయంలే. వేదాలు ఎన్నో తెలుసునా? 4. మొదటిది ఋగ్వేదం. మరి హిందూ ధర్మం గురించి చెప్పాలి మనం. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం లేదా అథర్వణ వేదం. 4. ఇవన్నీ ఎలా విభజించారంటే, ఎవరు విభజించారు తెలుసా? వీటన్నిటిని వ్యాస భగవానుడు. ఆయనను స్మరించుకోవడం కోసం మనం వ్యాస పూర్ణిమ పెట్టాం. అయితే కాలాంతరంలో వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ మరొక దేవతామూర్తికి ఆయన ఆరాధనలో జనాలు గడిపేస్తున్నారు. అందుకని మనకు వేదాలు లేట్లేదు. వేద విభజన చేసినటువంటి వ్యాస భగవానుడు ఛందోబద్ధంగా అంటే వ్యాకరణబద్ధంగా వేదాలను 4 భాగాలు చేశారు. వేదం ఒకటే. ఆ అనంతావై వేదాహ అని పదం కూడా ఉంది. వేదాలు అనంతమైనటువంటివి. వాటిని ఎవరు ఎలా చూస్తే ఆ విధంగా కనిపిస్తాయి. ఋగ్వేదము ప్రారంభము ఒక మంత్రంతో ప్రారంభమవుతుంది. అగ్నిమేళే పురోహితం. భగవంతుడు ఎవరు? సమాధానం అక్కడే చెప్పింది హిందూ ధర్మం. చాలా స్పష్టంగా ఉంది. అగ్ని ప్రకాశిస్తున్న జ్యోతి స్వరూపుడా, నువ్వే పరమాత్మవు, ప్రకాశమే పరమేశ్వర స్వరూపం అని స్పష్టంగా చెప్తుంది. ఇంకా మనం ఎందుకు ఎదుగుతున్నాం భగవంతుడి గురించి? ఆ ప్రకాశం కనిపించట్లేదా మనకు? ప్రకాశం ఎట్లా కనిపిస్తుంది? మనమే చెప్తున్నాం అండి. దేహో దేవాలయ ప్రోక్త, జీవో దేవో సనాతన. ఇదిగో మీకు ఇచ్చారు భగవంతుడి శరీరాన్ని. ఈ శరీరమేనండి దేవుడు ఆలయం. ఈ శరీరమే ఆలయము. ఈ శరీరంలో ఉన్నటువంటి చలిస్తున్నటువంటి జీవుడే భగవంతుడు. మరి ఆయన్ని లోపల చూడాలంటే బయట వెతికితే ఎలా కనిపిస్తాడు? మీరు మీ ఇంట్లో టీవీ దగ్గర మీ పర్స్ మర్చిపోయారు. ఈ ప్రాంగణంలో వెతికితే దొరుకుతుందా? ఉన్న చోటకి వెళ్ళి ఎతకాలి. భగవంతుడు ఎట్లా కనిపిస్తాడు మరి? భగవంతుడు కనిపించట్లేదని చాలా మంది ప్రశ్న. ఎక్కడున్నాడండి ఆయన? ఎక్కడున్నాడు? నువ్వు వదులుకున్నది ఎక్కడో అక్కడ, వెతుకుతున్నది ఇక్కడ.
కానీ ఆశ్చర్యమైన విషయం తెలుసా, అందరు ఇక్కడే ఎత్తుకుతారు, అక్కడ ఎత్తకరు. ఒక ఆవిడ అక్కడ నిలబడి, ఉదాహరణ ఇక్కడ నా కాలి పట్ట పడిపోయిందని వెతుకుతూ ఉందనుకోండి, అందరూ ఆవిడతో చేరతారు. ఇంకో నలుగురు చేరతారు అక్కడ. ఇటున్న అది ఎక్కడో శబ్దం వస్తుంది, అక్కడే ఇందాక నేను అక్కడ చూశాను, నువ్వు ఇట్లా అనుకుంటున్నావు, ఏదో చెప్తారు. ఆవిడ మొత్తం అయిన తర్వాత మర్చిపోయాను, నేను ఉదయం తులసి మాతకి ప్రదక్షిణ చేస్తుంటే అక్కడ పడిపోయిందిలే అందనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఏంటి? అదే అందుకనే భగవంతుడు కనిపించడం. అందరు ఇక్కడ చేరుతున్నారు, ఈ పోయిన కాలిపట్ట ఇక్కడ వెతుక్కుంటున్నారు. ఎవరో వెతికారు ఇక్కడ. ఏ ధర్మమో తెలియనటువంటి వాళ్ళు, సనాతన ధర్మ పరిచయం లేనటువంటి వాళ్ళు ఎక్కడో వెతికారు, అక్కడే వెతుక్కుంటున్నారు అందరూ. అక్కడ లేడు ఆయన, ఇక్కడ ఉన్నాడు. ఇది ఎలా కనిపిస్తుందండి అంటే, తపస్సు ద్వారా, ధ్యానం ద్వారా కనిపిస్తుంది. మరి తపస్సు ధ్యానం చేయాలంటే చాలా నియమనిష్టలు ఉండాలి, వాళ్ళన్నీ ఇవన్నీ ఉంటాయి. అవన్నీ చేస్తే కదా పరమేశ్వరుడు చేస్తారు. పరమేశ్వరుడు తపస్సులకు మాత్రమే లొంగిపోయేవాడు కాదు. అసలు తపస్సు అనే పదాన్ని తపించిపోవడం అని అర్థం. తపస్సు అంటే ఎత్తైనటువంటి బండ చూసుకొని చక్కని రాయి కింద కూర్చొని మంచి గాలి వీచే చోట కూర్చొని ఒక దండ కమండలాన్ని చేతబట్టి త్రిపుండరాలు ధరించి చేసేది కాదు తపస్సు. ఒక సత్కార్యాన్ని చేస్తూ పరమేశ్వర ఈ కార్యక్రమం, ఈ యొక్క మంచి సత్కార్యాన్ని చేస్తున్నాను, దీని యొక్క ఫలము నువ్వు ఇవ్వవలసినటువంటి వాడవి అని చెప్పి ఫలాపేక్ష లేకుండా పరమేశ్వరుడికి ఆ కార్యక్రమాన్ని అంకితం చేయడం తపస్సు. ఆ తపస్సుకు పరమేశ్వరుడు తన్మయం పొందుతాడు. ఆ తపస్సుకే పరమేశ్వరుడు స్పందిస్తాడు. ఆ తపస్సుకే పరమేశ్వరుడు మీకు కావాల్సినటువంటి వరాన్ని ఇస్తాడు. వరం అంటే 55 ఇంచెస్ ఎల్ఈడి టీవీనా, లేకపోతే బెంజ్ కారా? కాదు, ముక్తినిస్తాడు. అదేం సార్ మేము హాయిగా ఇక్కడ బతుకుదామని ఇవేదో చేస్తూ ఉంటే మీరు వచ్చి ముక్తి అంటారు, పైకి వెళ్ళిపోమంటారు. ముక్తి మళ్ళీ పైకి వెళ్ళిపోయేది కాదు. హిందూ ధర్మ సమర్థనలోనే చాలా సమన్వయ లోపాలు జరిగాయి. హిందూ ధర్మాన్ని సమర్థన చేసేటప్పుడు ఈ విషయాలు మనం చాలా స్పష్టంగా బయటికి చెప్పాల్సి ఉంటుంది. ముక్తి అంటే అన్నిటినీ వదిలేసి దేనికోసం పాకులాడడం కాదు. సినిమాల్లో చూపిస్తుంటారు, పాపం ఒక భక్తుడు ఉంటాడు రామదాసు. ఆయన మొదటి నుంచి చాలా రామభక్తిగా ఉంటాడు. కష్టపడతాడు, చివరిదాకా ఏదో ఆలయాన్ని నిర్మిస్తాడు, తానీషా ప్రభుల చేత శిక్షణ అనుభవిస్తాడు. చివరికి ముక్తి ఏంటంటే లాస్ట్లో ఒక జ్యోతి లాగా వెళ్తుంది. అది సినిమాటిక్గా చూపించడానికి ముక్తి. ఆ జ్యోతి బయటికి వెళ్ళిపోయింది. అసలు సూర్యుడు ఎక్కడో కొన్ని కోట్ల కిలోమీటర్ల ఖగోళ దూరాల్లో ఆయన ఎక్కడో ఉన్నాడు. జ్యోతి ఇక్కడే ఉంది కదా. ఇదిగో 2 చేతులు మూసినా అది లోపల ఉంటుంది కదా. కుండ మూసారు, అందులో గాలి ఉండదా? ఉంటుంది, బయట ఉంటుంది. ఇది ఎక్కడికి వెళ్ళిపోయేది ఏం కాదు ముక్తి. ముక్తి అంటే ఇది నువ్వు అదే అని తెలుసుకోవడం ముక్తి. ఏది ఇది? ఇదిగో నీ ఆత్మజ్యోతి ప్రకాశం ఏదైతే ఉందో అదే ఆ పరంజ్యోతి. 2వ మహావాక్యం తత్వమసి అని మహావాక్యం చెప్తుంది. ఇది కూడా యజుర్వేదమే. తత్ అంటే దేనికోసం నువ్వు వెతుకుతున్నావో అది ఎవరో కాదయ్యా. తత్వం అసి, అది నీలోనే ఉంది. నీలోనే ఉన్నదాన్ని నువ్వు వెతుకుతున్నావు. ఆశ్చర్యం. మన జేబులోనే ఉన్నది, కానీ మనం వెతుకుతుంటాం కొన్నిసార్లు. ఉదాహరణకి నేనే పాఠశాలకు వెళ్తున్నప్పుడు ఎన్నోసార్లు పెన్ వెతుకుతుంటాను, అది పాకెట్లోనే ఉంటుంది. ఇప్పుడు మన జేబులోనే మనం వెతుకుతున్నాం అంటే కారణం ఏంటంటే అజ్ఞానం. అజ్ఞానం మరి ఎలా బయటకు వెళ్ళిపోతుంది? జ్ఞానం వస్తుంది. అంటే పరమేశ్వరుని ఎక్కడ వెతకాలి? ఇదిగో ఈ ధర్మం చెప్తుంది. సనాతన ధర్మమే దానికి దిశను చూపిస్తుంది. పరమేశ్వరుడు అంటే మళ్ళీ ఎవరో కాదండి, గొయ్యిన
లేకపోతే ఇంకో ఆయన ఉంటారు, ఆ నిలువునామాలు ఉంటాయి, శంకు చక్రాలు ఉంటాయి, ఆయన. లేకపోతే ఇంకో ఆయన ఉంటారు, చక్కగా పడుకొని ఉంటారు, ఆయన ఆయన ఈయన ఆయన అందరూ ఒకటే. ఈ సమస్త సృష్టిని సృజించినటువంటి పరమేశ్వరుడే మూలకారకుడు. ఆయనకి ఎలా ఒకసారి సాత్వికమైనటువంటి సత్వగుణ ప్రధానంగా ఆయన ఆలోచించిన రోజు బ్రహ్మగారు అయ్యాడు. తమో గుణ ప్రధానంగా ఆలోచించినప్పుడు ఆయనే శివుడయ్యాడు, లయకారకుడయ్యాడు. రజోగుణంతో ఆలోచించినప్పుడు ఆయనే విష్ణు అయ్యాడు. ఉన్నది ఒక్కడే. అయితే ఉన్న ఒక్కడే ఇన్ని రకాలైనటువంటి త్రిగుణాత్మకమైనటువంటి రూపంతో త్రిమూర్తులుగా మనకు దర్శనమిస్తాడు. ఈ పరమేశ్వర అర్చన ఎప్పుడు జరిగిందంటే అదే మొదటిది. ఈ ముగ్గురు కలిసి, ఎవరు? రుద్ర, విష్ణు, బ్రహ్మ, ముగ్గురు కలిసి పరమేశ్వరుని ఆరాధించారు. ఆ కథ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఆయన స్ఫటికలింగంగా రావడం, ఏదో ఊర్ధ్వము దాని యొక్క మూలము తెలుసుకోమని చెప్పి పంపించడం, పైకి వెళ్ళే బ్రహ్మగారేమో నేను చూశానని చెప్పడం, కిందకి వెళ్ళి విష్ణుమూర్తి నేను చూశానని చెప్పడం, ఇదంతా మీరు వినే ఉంటారు. ఇదన్నీ అబద్ధాలని చెప్పడం, వారికి ఏవో శిక్షలు వేయడం, చివరికి పరమేశ్వరుడు ఇదిగో శుద్ధ స్ఫటిక సంకాశంలా జ్యోతి స్వరూపుడిలా కనిపిస్తాడు. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం. పరమేశ్వరుడు ఎలా ఉంటాడంటే తెల్లని స్ఫటిక రూపంలో ఉంటాడు. ఆ తెల్లని వర్ణమే మళ్ళా శశివర్ణం కూడా ఉందట. అది మరి తెలుపు గురుగు రంగులు కలిసి చీకటి కలిసి ఉన్నటువంటి ఒక సమ్మిళిత స్వరూపం పరమేశ్వరుడు. ఆయన్ని వాళ్ళు దర్శించి ఆ దర్శించినటువంటి దానిని మంత్రాల్లో పెడితే ఆ మంత్రాన్ని పదే పదే మననం చేయడం ద్వారా మనం కూడా మంత్రాలను జపించాం. అందుకు కొంతమంది అంటుంటారు, చాలామంది, మంత్రాలకు నిజంగానే భగవంతుడు కరుణిస్తాడా? మీరు పూజలు చేస్తే కరుణిస్తాడా? కరుణించడా? నన్ను ఒక మహా వ్యక్తి అడిగాడు ఒక క్వశ్చన్. ఏంటండి శతరుద్రియం అంటున్నారు, ఇవన్నీ చెప్తున్నారంటే? ఈ ఆలోచన నుంచి బయటకు వస్తే అదే రుద్రియం. నన్ను ఒక వ్యక్తి మహా వ్యక్తి అడిగాడు, మీ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళందరూ విగ్రహాలు పట్టుకొని తిరుగుతారేంటండి? ఏదో మా ఇంట్లో చిన్నపిల్లలు బొమ్మలు పట్టుకొని ఆడుకుంటున్నట్లు అన్నప్పుడు నేను చెప్పాను ఆయనతో, నిజమేనయ్యా, మేము బొమ్మలు పట్టుకొని ఆడుకుంటాం. ఎప్పటికైనా ఆడుకుంటున్న చిన్నపిల్లవాడిని చూసి అమ్మ ఎత్తుకోదా? నిజమే, మేము బొమ్మలకు పెళ్లి చేస్తున్నాం, నిజమే మేము బొమ్మలతో ఆడుకుంటాం, దానికి అన్నం పెడుతున్నాం, నివేదన చేస్తున్నాం, దానికి అలంకరణ చేస్తున్నాం, ఆడుకుంటున్నాం. నేను చాలా చిన్నపిల్లలు, అమాయకులు. అందుకనే ఒకరోజు ఆడుకుంటున్న బొమ్మలతో ఆడుకుంటున్న బిడ్డను చూసి తల్లి ముచ్చటపడి దగ్గర తీసుకున్నట్టు పరమాత్మ బొమ్మలు దగ్గర తీసుకుంటాడన్న ఆలోచన అంత తప్ప విగ్రహారాధన అంటే మరేదో కాదు. అదే విగ్రహం ముచ్చటగా ఆడుకోవడం భగవంతుడితో. ఎవరికి ఉంటుందండి భాగ్యం? ఒక్కసారి ఆలోచించి చూడండి. పరమేశ్వరుడే బిడ్డగా, పరమేశ్వరుడిగే తండ్రిగా, జగత్పిత, జగద్గురు, జగజ్జేత, జగన్మాత ఒక్కడే. ఆ ఒక్కడెవరో కాదు, మళ్ళీ నీలో ఉన్న జ్యోతి స్వరూపుడే. నీలో ఉన్న జ్యోతి స్వరూపుడు. మా ఇంట్లో కరెంటు బల్బు వెలుగుతోందనుకోండి, ఆ బల్బ్, ఆ యొక్క విద్యుత్ వేరు శ్రీశైలంలో తయారైన విద్యుత్ వేరు కాదుగా. శ్రీశైలంలో తయారైన విద్యుత్తే మా ఇంటి దాకా వచ్చింది, రాలే. అదే అలాగే అనంతావై రూపా అనంతావై నామా అనంతావై అని చెప్పినటువంటి అనంతుడైనటువంటి భగవంతుడు మళ్ళీ నీలోనే, మళ్ళీ నీతోనే, నీలానే ఉంటాడు ఆయన. దైవం మానుష రూపేణ. భగవంతుడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడంటే దైవం మానుష రూపేణ అని స్పష్టంగా చెప్పింది. మళ్ళీ అదిగో ఆ కనిపిస్తున్నటువంటి జీవులు ఉన్నారే, వాళ్ళే భగవంతుడు. మరి ఇంతమందిని భగవంతులను నా పక్కన పెట్టుకొని మరి అక్కడ ఎందుకు వెళ్తున్నాను, నేను ఆలయానికి ఎందుకు వెళ్తున్నానంటే, ఇదిగో ఇంతమంది నీ చుట్టూరు ఉన్నా
ఒక ముత్యాన్ని కడగాలంటే, ముత్యాన్ని తీయాలంటే, లేకపోతే బంగారాన్ని తీయాలంటే మొదట బంగారానికి చాలా మాలిన్యాలు అంటుకొని ఉంటాయి. బంగారం అంటే ఉత్తమ మీరు తవ్వగానే బంగారం దొరకదు. రకరకాల మాలిన్యాలు ఉంటాయి. శుద్ధి చేయాలి, ప్యూరిఫికేషన్. శుద్ధి చేయగా 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 అందులో నుంచి బంగారం బయటకు వస్తుంది. అలాగే నువ్వు పరమేశ్వరుడు అయినప్పటికీ నీలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి మాలిన్యం నీ చుట్టూరు పేరుకుపోయింది. దీనిని శుద్ధి చేయడానికే కర్మకాండ. దీనిని శుద్ధి చేయడానికే పూజలు, వ్రతాలు, హోమ ఇత్యాది వేద కర్మలు. అలా అవి శుద్ధి కాబడితే అప్పుడు నువ్వు శుద్ధ స్ఫటిక సంకాశుడు. ఇప్పుడు ఇంకెవరికైనా అనుమానం ఉందా? చెప్పేయండి. అనుమానం ఉంటే తీర్చేస్తాను అంటే ప్రయత్నిస్తాను. ఇంకేమైనా అనుమానం ఉందా ఈ విషయంలో? మీరందరూ పరమేశ్వర స్వరూపాలేనా? నిజమా? నిజమే. అందరు నమ్మారు. నేను చెప్పానని నమ్మారా? మీకు తెలిసి నమ్మారా? మీకు తెలిసిందే నేను చెప్పాను అంతే. మీకు తెలియంది నేనేం చెప్పలా, మీకు తెలుసు. ఎందుకంటే మనకు ఆశ్చర్యకరమైందంటే ఇదే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాలను తీసుకొని చూడండి. మతం అనే పదాన్ని చూడండి, చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మతి నుండి పుట్టింది మతం. ఎవరో ఒకళ్ళు ఆలోచించిన తర్వాత వచ్చింది మతం. హిందూ మతం అలా కాదే. ఎవరో ఆలోచిస్తే వచ్చిందా హిందూ ధర్మం? రాలే. 1,30,00,000 సంవత్సరాల క్రితం ఋగ్వేదం చెప్పిన రోజు లేదా ఈ మతం ఈ రోజుకి ఉంది, ఎప్పటికీ ఉంది. అదే హిందూ మతం. హీనమైనటువంటివి త్యజించి నువ్వే పరమేశ్వరుడు అనుకోవడమే హిందూ మతం. ఈ మధ్య కొన్ని కొత్త రకం భగవద్గీత పుస్తకాలు వస్తున్నాయి, చూశాను. మీరు కూడా చూసే ఉంటారు. తెగ అడ్వర్టైజ్ చేస్తున్నారు. రైత సిద్ధాంత భగవద్గీత చదివారా? బోర్డుల మీద, బోర్డుల మీదే చదవండి, పుస్తకం చదవకండి. ఎందుకు ఆ పుస్తకాన్ని గురించి ఇక్కడ నేను ప్రస్తావన చేశానంటే, మనం హాయిగా బొమ్మలతో ఆడుకుంటున్నాం, ప్రశాంతంగా ఉన్నాం. మళ్ళీ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, మళ్ళీ మన ధర్మాన్ని ఇదిగో ఇరకాటంలో పెట్టడానికి చాలామంది, ఇది మీ అందరిలో ఉన్నటువంటి ప్రశ్నే. నేను చెప్తా చూడండి. భగవద్గీత గురించి మాట్లాడితే భగవద్గీతలో అంటారు, చతుర్వర్ణ్యాం మయా సృష్ట గుణకర్మ వివాచక. నేను చెప్పాడే 4 వర్ణాలు చేశారు సార్. భగవంతుడు మమ్మల్ని చాలా తప్పు చేశారు సార్. వాళ్ళేమో ద్విజులు అన్నాడా, వీళ్ళనేమో వైశ్యులు అన్నాడా, వాళ్ళనేమో మరొకటి అన్నాడా, మమ్మల్ని ఏమో మరొకటి అంటాడు సార్. భగవంతుడికి ఇంత పక్షపాతం, మమ్మల్ని ఇంత దూరంగా పెట్టాడు. ఏమైనా పాదాలు లేకుండా శరీరం నడవలే, అటువంటి పాదమే కదా నువ్వని చెప్పాడు అంటే ఒప్పుకోరు వాళ్ళు. కారణం ఏంటంటే చాలా సంవత్సరాలుగా భారతీయ ధర్మ గ్రంథాల మీద, భారతదేశంలో పుట్టిన సత్మూర్తుల మీద, భగవంతుడి మీద ఒక ఇటువంటి కల్పనలు చేస్తూ ఉన్నారు సమాజం. దానిలో భాగమే అది తప్ప దాని అర్థం అది కాదండి. ఇది తెలిసినా మళ్ళీ మీరు శతవృద్ధి ఏం తెలుసుకున్నట్లు ఏంటంటే, మనుషుడిగా పుట్టినప్పుడు ప్రతి ఒక్కడు కూడా శుద్ధుడే. ప్రతి ఒక్కడు శుద్ధుడే. మనిషిగా పుట్టినటువంటి వాడు కర్మ మార్గాన్ని ఆచరించడం ద్వారా తన యొక్క ధర్మాలను తెలుసుకొని సమాజంలో తనకున్నటువంటి సమస్యలతో పోరాడిన నాడు అతను క్షత్రియుడు. సమాజంలో ఉన్నటువంటి అవసరాలను తెలుసుకొని తగు రీతిగా ఆలోచించిన నాడు అతడే వైశ్యుడు. అయితే తర్వాత తనను తాను మర్చిపోయి సమాజ హితం కోసం ప్రయత్నించిన వాడే ద్విజుడు, బ్రాహ్మణుడు. కృష్ణదే సమాధానం అదే. ఇది కూడా
ఉన్నవి 4 కులాలు కాదండి, ఒకటే కులం. అయితే ఇవన్నీ కూడా కర్మ మార్గం ద్వారా ఏదో 1వ తరగతి, తర్వాత 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి అన్నట్లే అలా ఒక్కొక్క తరగతి మెట్టు ఎక్కుకుంటూ 4వ తరగతి రావడం. అలాగే జీవుడు కూడా పుట్టినప్పుడు కేవలం దేహాత్మ భ్రాంతితో ఉంటాడు. ఆ దేహాత్మ భ్రాంతి నెమ్మది 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 నెమ్మదిగా పోయి నువ్వు పరమేశ్వర, నువ్వు ఒక్కడివే శాశ్వతమైన వాడవయ్యా, నువ్వు ఒక్కడే అచించమైనటువంటి వాడవయ్యా. నారదుడిని ఒకసారి పంపించారట మహావిష్ణువు. నారదుడు వచ్చి మహావిష్ణువు కంప్లైంట్ చేశారు, ఈ భూలోకంలో స్వామి నువ్వు పుట్టించావు తప్ప వీళ్ళెవరు నిన్ను పట్టించుకోవట్లేదు, అందరూ వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటున్నారు, నిన్నెవరు పట్టించుకోవట్లేదు అంటే, నారదా నీకు నా మీద అచించమైన భక్తి ప్రపత్తులు ఉన్నాయి కదా, అదే స్వామి ఎప్పుడు నారాయణ నారాయణ అనే నీ నామాన్ని జపిస్తాను. అయితే ఈ దీపాన్ని పట్టుకో, ఒక దీపం వెలిగించి ఇచ్చారు స్వామివారు. 3 లోకాలకు వెళ్ళేసి నువ్వు రాతో పాటు తుంగుడు వస్తాడు. ఎన్నిసార్లు నువ్వు నారాయణ మంత్రాన్ని జపించావో తుంగుడు లెక్కిస్తాడు. దీపం పట్టుకొని నారదుడు బయలుదేరాడు. కొంత దూరం వెళ్ళేసరికి గాలి ఎదురయ్యింది. ఇటాపడం సరిపోయింది, కాసేపు ఇటాపడం సరిపోయింది, కాసేపు ఇటాపడం సరిపోయింది. ఆపుతూ 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 ఎంతసేపు ఆ జ్యోతిని భద్రంగా చూసుకొని తిరిగి తీసుకొచ్చి స్వామి తీసుకొచ్చి పెట్టేశాను. ఎన్నిసార్లు జపించావు? తుంగుడు చెప్పాడు, తీసుకున్నంతసేపే. అందుకని ఈ శరీరం తీసుకున్న తర్వాత, ఇందులో ఉన్న ఆత్మ ప్రకాశాన్ని తీసుకున్న తర్వాత కొన్నిసార్లు జీవుడు పాపం ఆ జీవుని రక్షించుకోవడంలోనే గడిపిస్తుంది. అప్పుడు ఆయనకి నారాయణుడు అక్కర్లేదు, అంటే భగవంతుడు అక్కర్లేదు. భగవంతుడు ఎప్పుడు కావాల్సి వస్తాడంటే సమస్యలు వచ్చినప్పుడే. డాక్టర్ గారు మన వీధిలోనే ఉంటారు, కనిపించినప్పుడు ఎప్పుడు నమస్కారం చెప్పు. తలనొప్పి వచ్చింది అనుకోండి, డాక్టర్ గారు మీరు దేవుడు అండి అంటాం. అంటే సమస్య వచ్చినప్పుడే భగవంతుడు, సమస్య రానప్పుడు మనమే నేను చేశానండి, అసలు నేనంటే ఏమనుకుంటున్నారు, నేనెవరో తెలుసా మీకు అంటాం. నువ్వెవరో నీకు తెలిస్తే నువ్వేం సంతోషిస్తావు. నువ్వెవరు నువ్వే కాదే. చాలా మంది నీ పేరేంటి అంటే నా పేరే చెప్తాను, ఎందుకు నా పేరే భరత్ అంట. ఎంత అమాయకత్వం అని పక్కన తెలిసిన వాడైతే నవ్వుకుంటా, ఆయన పేరు భరత. బాగా ఎవరు పెట్టారు భరత్ అని? ఒకళ్ళు ఎవరో పెట్టారు అంతే. ఇదిగో ఈ శరీరాన్ని భరత్ అని వెలుగున్నారు, ఇంకొకటి శరత్ అని పిలుస్తారు. తప్పేమన్నా ఉందా? ఇక్కడ ఏమన్నా రాసుందా చేతి మీద? లేదే. భరత్తు లేదు, శరత్తు లేదు, ఈ శరీరానికి పేరే లేదు. ఎవరేది పిలుస్తారు? పాపం పాలమ్ముకుంటున్నాడు, ఏ పాలబ్బాయి అంటాం, వాడి పేరు పాలబ్బాయా? ఏ పేపర్ అబ్బాయి అంటాం, అతని పేరు పేపర్ అబ్బాయా? అతను చేస్తున్నటువంటి దానిని పట్టుకొని అతన్ని పిలుస్తాం అంతే. అలాగే ఈ శరీరం కూడా ఇదిగో ఈ గుర్తుతో పిలుస్తున్నాను, భరత్ అని పెట్టుకున్నాం అంతే. అలా ఏర్పాటు చేసుకున్నవే ఇవన్నీ. మరి ఈ శరీరం పేరు భరత్ కాదు. ఎందుకంటే నేను ఒక ఊరు వెళ్ళా, ఉదాహరణకి ఈ ఊరే వచ్చాను గతంలో, అప్పుడు నా పేరు మీకు ఎవరికి తెలీదు. అయినా నా పేరు తెలియనంత మాత్రాన నేను మీకు కనపడలేదా? కనపడ్డాను. చాలామంది నన్ను పలకరించారు, పేరు తెలిస్తేనే పలకరించారా? లేదు, పలకరించారు. ఎలా సాధ్యమైందంటే అదిగో అసలు నిజానికి అదే నిజం. అది ఈ శరీరానికి సంబంధించినటువంటిది పేరు, శరీరానికి సంబంధం లేనటువంటిదే కూడా పరిచయం కూడా. అందుకని చాలా మంది చక్కగా నన్ను పలకరించాడు, నా పేరు తెలియకపోయినా. పేరు తెలియకపోతే నష్టం. ఏ పేరైతే ఉంది, రాముడు అయితే ఏంటి, కృష్ణుడు అయితే ఏంటి, ఇంకోడైతే ఏమైనా ఒక్కడే కదండి పరమాత్ముడు. ఒక్కడే పరమాత్ముడు అన్నటువంటి నమ్మకాన్ని నిశ్చయంగా పెట్టుకున్న నాడే ఈ భారతదేశంలో ఈ సనాతన హిందూ ధర్మం నిలబడుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ప్రమాద ఘంటికలు ఈనాడు సమాజంలో మోగాయి.
హిందూ ధర్మం, హిందూ జాతి, హిందూ ప్రతి ఒక్కడు బాధ్యతగా తీసుకొని ధర్మాన్ని నిలబెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఆనాడు పరమేశ్వరుడు సతీదేవి వియోగంతో తాండవం చేస్తే తన యొక్క జటాజుటాలను విసిరితే ఒక్కొక్క కౌడు కూడా కాలభైరవుడిగా పుట్టి దక్ష సామ్రాజ్యాన్ని ధ్వంసం చేసేదట. ఇదిగో ఈనాడు పరమేశ్వరుడు మళ్ళీ ఇన్ని 40 రోజుల పాటు మీరు చేసినటువంటి కార్తీక మాస వ్రతదీక్ష తర్వాత మీరందరూ కూడా విసిరివేయబడ్డ జటాజుటాలు లాంటి వాడు. ఇప్పుడే మీరు మీ యొక్క లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. బయటకు వచ్చినటువంటి మీరే అధర్మాన్ని, హిందూ ధర్మాన్ని తొక్కేస్తున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఖండించగలగాలంటే ముందు మీరు క్లియర్గా ఉండాలి. మీలోనే అపనమ్మకాలు ఉండకూడదు, మీలోనే కన్ఫ్యూజన్ ఉండకూడదు. కన్ఫ్యూజ్ కాకండి. అందుకనే వేదాధ్యయనం చేయాలి. సరే, మనకు అందుబాటులో లేదు, కనీసం పురాణాధ్యయనం చేయండి, పురాణ శ్రవణం చేయండి, భాగవత రామాయణ భాగవతాలు చక్కగా పఠించండి, మీకు స్పష్టత ఉంటుంది. ఎవరెవరో చెప్పి కొత్త కొత్త పుస్తకాలు రాస్తుంటే అవన్నీ కొని చదివారంటే అంతే సంగతులు. నాకు ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత రాసిన ఆయన దగ్గర కూర్చున్నాను నేను ఒకసారి, ఒక 5 నిమిషాల పాటు. ఆయన అన్నాడు, హిందూ ధర్మం పేరు తప్పు సార్ అన్నాడు. సరే, ఆయన బాధేదని చెప్పుకుంటున్నాడు. అది హిందూ ధర్మం కాదు సార్, హిందూ ధర్మం అన్నాడు. ఇందాక నా పేరు భరత్ కాబట్టి శరత్ అన్నట్లు. సార్, అసలు హిందూ అనే పదానికి అర్థం లేదు సార్, డిక్షనరీలో మీరు చూడండి కావాలంటే. హిందూ ధర్మానికి అర్థం ఉందా? ఉందండి. హిందూ అంటే చంద్రుడు, చంద్రుడు అంటే జ్ఞానము, చంద్రవంశం. అందుకే సార్ చంద్రవంశం అంతా జ్ఞానులు అని. ఎవరండి చంద్రవంశంలో పుట్టిన ఒక 2 పేర్లు చెప్పండి. అదే సార్ రాముడు, ఆయన ఇక్ష్వాకు వంశం కదంటే. అంటే సూర్యవంశం కదా, ఆయన సూర్యవంశమా? సూర్యుడు ప్రకాశం వల్లే కదండి చంద్రుడు వచ్చాడు. ఇప్పుడు స్పష్టంగా ఉంది కదా, హిందూ మత ప్రకాశమే హిందూ మతం అయి ఉండొచ్చు తప్ప హిందూ మతం కాదు. చంద్రుడు సూర్యుడు ఎప్పటికి అవుతాడు? సూర్యుడు స్వయం ప్రకాశి. చంద్రుడు సూర్య ప్రకాశంతో ప్రకాశింపబడుతున్నటువంటి వస్తువు. అదంతే తప్ప మీకేదో చాలా మంది గోడలు మీరు చూస్తున్నాను, చాలా మంది ప్రశ్న అడిగారు, ఏం సార్ ఇది ఈ పుస్తకం కొనొచ్చా? కొనాలో వద్దో నేను చెప్పను, కానీ చదవచ్చు, కొనండి కావాలి. చదివితే ఇలా కన్ఫ్యూజ్ అయిపోతారు. పరమేశ్వర స్వరూపంగా నా ఎదుట ఉన్నటువంటి ఈ జనులందరూ నిజంగా మీరే భగవత్ స్వరూపులుగా మారి ఉండాలి. ఇంతకాలం మీరు చక్కగా భజన నామ సంకీర్తన చేశారు, పదే 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 ఆయన నామాన్ని స్మరించారు, ధ్యానించారు. ఎక్కడ ధ్యానించారు సార్? ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మా పిల్లలు మా వంటలు వేసారు. అయినా రేపు వెళ్ళాలనుకుంటున్నారే, తప్పించిపోయారు చాలు. రేపు వెళ్ళాలి ఉదయాన్నే, ఆ తపనతోనే ఆయన చేరుకోవాలి. మంచి ఎండలో వేసవి కాలంలో పిడుగురాల నుంచి నరసరావుపేట వెళ్తున్న రోడ్డులో మీరు నిలబడి దాహం వేస్తే, మీరు దాహం తీర్చుకోవడం కోసం మంచి నీటిని ఏ విధంగా వెతుకుతారో భగవంతుడి కోసం ఆ విధంగా వెతకాలి. చక్కగా తినేసి హాయిగా నరసరావుపేట రోడ్డు మీద వచ్చి పీలి నవ్వులతో భగవంతుని వెతికితే ఎక్కడ కనిపిస్తాడు ఆయన? అందుకని మీ అనుమానాలు తీర్చేదైతే ఏదో మంత్ర భాగం చెప్పేస్తానో, లేకపోతే ఆ శ్లోకాలన్నింటికి భావం చెప్పేస్తానో నా ఉపన్యాసం అయిపోతుంది. కానీ నా ఉపన్యాస లక్ష్యం అది పెట్టుకోలేదు నేను. అనంత శివ రూపాలను మీరు రోజు దర్శించగలిగే ఉపన్యాసం ఇది అయి ఉండాలి. ప్రేరక ఉపన్యాసం మాత్రమే. మీరు దర్శించండి ప్రతి ఒక్కళ్ళలో పరమేశ్వరుడు. మీ ధర్మం మీద మీకు ఎటువంటి అనుమానాలు వద్దు. ఇటువంటి అనుమానాలు ఏమైనా వస్తే కడిగేసుకోండి, పెద్దలను అడిగేసుకోండి, లేదా శాస్త్రాలను ఆధారంగా చేసుకొని ఆ ప్రశ్నలకు సమాధానం చూడండి. పాపం టెలివిజన్ ఛానల్స్ పెరిగిపోయే కొద్దీ ఒకతను ఒకటి చేయమంటాడు, ఒకతను ఒకటి చేయమంటాడు.
ఒకతను ఇదే కరెక్ట్ అంటాడు, ఒకతను అది కరెక్ట్ అంటాడు, ఒకతను అంటాడు అసలు శివుడేనండి మొత్తం, ఒకతను అంటే పక్క రోజు శ్రీమన్నారాయణ ఆదినారాయణ నారాయణుడే అంటాడు. మధ్యలో కొత్తగా అసలు అన్ని యుగాలు అయిపోయాయండి, కలియుగం అంటే కలికి భగవాన్ ఆయన రావాలి కదా, ఆయన వస్తాడు, ఆయనే. ఇన్నేం లేవండి. ఏకమేవాద్వితీయం, ఉన్నది ఒక్క పరమాత్ముడే. ఆ పరమాత్ముడు తేజో రూపాలే మనందరం. నిజమా కాదా? నిజమేనా? అందరిలో ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నదా? అనుమానం ఉందా? అనుమానం ఉంటే చేయొచ్చు, ఏం చెప్పేస్తాను ఈ విషయంలో. ఇన్ని ప్రవచనాల్లో ఈ అవకాశం వచ్చిందా? ఏమంటే అనుమానం ఉంటే చెప్పండి, అడగండి, చెప్పేస్తానంటే లాస్ట్ 3 minutes నాకు ఏమైనా అనుమానాలు ఉన్నాయి ధర్మం మీద? అసలు ధర్మం మీద అనుమానం ఏంటండి? ఈయన మా అమ్మ నాన్న కాదా అన్నట్లు. అదే చెప్పాం మీ అమ్మ నాన్న అని, ఇంకా అనుమానం ఏంటి? నీకు అనుమానం ఉంది, కనిపించే వాళ్ళందరూ అమ్మ నాన్నే. పాటలో చెప్తారు, కరుణిస్తే ప్రతి ఆడది అమ్మే, కరుణించకపోయినా అమ్మే, అమ్మాయినే పిలవాలి. అట్లాంటి ఇంకెవరు అమ్మ, ఇంకెవరు నాన్న? వాళ్ళని నిజ నిరూపణ చేసేది, నిర్ధారణ చేసేది ఏంటి? శాస్త్ర గ్రంథాలను వక్రీకరించేదేనికి, దేవాలయాలను సనాతన ధర్మాన్ని దిగజార్చేటువంటి మాటలు మాట్లాడటం దేనికి? సన్యాసులను, ఆశ్రమ ధర్మాలని, కులాలను అడ్డం పెట్టుకొని సమాజాన్ని చీలికలు చేయడం దేనికి? అంటే స్వార్థాన్ని పక్కన పెట్టిన రోజునే హిందూ ధర్మం, స్వార్థాన్ని మోసిన రోజునే పరధర్మం. కనుక మీరు ఏ ధర్మాన్ని, ధర్మం అంటే ఇంకో దాని అర్థం కూడా చెప్తాను చూడండి. ధర్మం అంటే ధరించేది. నువ్వు ఏ ధర్మాన్ని అయితే, నువ్వు దేన్నైతే ధరిస్తావో, నేను ద్విజుడిని, అవును, నేను ధరించిన ధర్మం అది ద్విజుడిని. నేను సన్యాసిని, అవును, నేను సగర్వంగా చెప్పుకుంటాను, నేను సన్యాసిని. నేను ఆచార్యుని, అవును, నేను నా మనస్పూర్వకంగా చెప్తున్నాను. నేను చెప్తున్నాను ఈ రోజున ఈ సభా ప్రాంగణంలో మీ అందరి ముందు మీరు కూడా గుండె మీద చేసుకొని చెప్పాలి, నేను హిందువుని అని సగర్వంగా చెప్పుకోండి. ఈ ప్రపంచంలో ఏ మతం ఏది చెప్పినా దానికి కొన్ని లక్షల సంవత్సరాల పూర్వమే దానిని మేము చెప్పాం. కాబట్టి మీకు శాస్త్రాధారాలు తెలియకపోతే పర్లేదు, శాస్త్రాలను చదివిన వాళ్ళని అడగమనండి. ఏది అడిగినా శాస్త్రం దగ్గర సమాధానం స్పష్టంగా ఉంది. ఒకతను అంటాడు, పైన సూర్యుడికి ఎక్కడో అన్ని కోట్ల కాంతి దూరాల ఎక్కడో గ్రహణం జరుగుతుంటే మేము తిండి మానేయడమేంటి, నేను రోడ్డు మీదకి వచ్చి తిని చూపిస్తా, జన విజ్ఞాన వేదిక వాళ్ళు. నాకేం భయం లేదండి, పోతే పోయింది ఓ ప్రాణం, దారిలో కొడతారా కొట్టండి. ఏమండి, సూర్యుడికి అక్కడెక్కడో గ్రహణం రావడం అండి, మేము తిండి మానేయడమేనండి, మేము తినాలైతే బాగుంది. సరే, దీనికి ఇది ఇట్లా ఉంచండి, దీనికి ఇంకొకటి చెప్పి ఆపేస్తాను. సూర్యుడికి అక్కడెక్కడో అయితే నువ్వు ఇక్కడ తిండి మానమని చెప్పలేదు నాయన. ప్రపంచాన్ని వెలిగించే సూర్య భగవానుడు కనిపించినప్పుడు నువ్వు అప్పుడు అన్నం తినడానికి దరిద్రం కాకపోతే ఎంత బాధపడాల్సినటువంటి సమయం అది. ఇన్ని జ్యోతులకు జ్యోతి స్వరూపుడైనటువంటి నువ్వు నీ తిండి నువ్వు మానుకోవట్లేదు. మై డియర్, సూర్యుడు లేకపోతే, ఒక్క క్షణం సూర్యుడు లేకపోతే కిరణజన్య సంయోగ క్రియ జరగదు. ఫోటోసింథసిస్ ప్రాసెస్. మొక్కలు, జంతువులు, జీవజాలాలకు ఆహారం అందదు. కరుణయ హిందూ ధర్మం అంటే కరుణ. అరే, బియ్య పిండి నేల మీద ముగ్గుగా జల్లి సూక్ష్మ జీవులకు తిండి పెట్టిన ధర్మమయ్యా నా ధర్మం. అరే, ఆకాశంలో తిండి లేక తిరుగుతున్న కాకులకు ముద్ద విసిరి, ఇదిగో ఇతనే నా తండ్రి అని చెప్పి ఆ ముద్ద పెట్టి నా తండ్రి తింటున్నాడన్న భావనతో తర్పణం చేస్తూ ఒక పక్క జీవులను పోషించిన ధర్మం నా ధర్మం. అంతేగాని రోడ్డు మీద తిరుగుతున్నటువంటి వాటికి తిండి పెట్టి మనం ఏదో వాటిలో ఒక్కొక్కడు అంటుంటాడు, రోడ్డు మీద తిరిగి ఆ జంతు కుక్కను తీసుకుని వస్తారు, దానికి ఏదో గాజల దండ వేస్తారు, దాన్ని ఏదో కాలభైరవుడు అంటాడు. ఏంటండి వీళ్ళ పిచ్చని? కాలభైరవుడు అంటే తెలుసుగా, భై రవము, భై అనేటువంటి శబ్దము చేసేటువంటిది కాలభైరవుడు.
కావాలంటే మంచి కుక్కను పెంచుకున్నటువంటి వాళ్ళ ఇంట్లో వెళ్ళి చూస్తే వాడికి ఎంత భై అనే శబ్దం వస్తుందో వాడికి తెలుస్తుంది. అందుకని మీరందరూ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ముందు మనసులోకి తీసుకోండి. తర్వాత మీరు కర్మకాండాన్ని ఆచరించండి. భగవంతుడు అవకాశం ఇచ్చాడా, జ్ఞాన మార్గంలోకి వెళ్ళండి. లేకపోయినా పర్లేదు, కర్మకాండం తెలిసి చేసినా తెలియక చేసిన ధర్మాన్ని ఆచరించడం ద్వారా సత్ఫలితాలే కలుగుతాయి. నాగుల చవితికి అందరూ పాలు పోసారా? పుట్టలో పోసారా? కొంతమంది పోసారా? ఎందుకో తెలుసా? భయం. భయం లేనిది ఎవరికండి? భయం అందరికీ ఉంది. తెలుసో తెలియకో చేసాం. ఒకళ్ళు భయపడి చేశారు, ఒకళ్ళు ఇష్టపడి చేశారు, ఒకళ్ళు పక్కన వాళ్ళు పోస్తున్నారు అందుకోసం మొత్తానికి చేసాం. అదే ధర్మం. తెలిసి చేసినా తెలియక చేసినా మీరు తద్వారా జీవులకు అవసరమయ్యేటువంటి పోషక పదార్థాలని, తృణధాన్యాలని వదిలేరు. తద్వారా మీ కంటికి కనిపించని కొన్ని లక్షల జీవరాశులు, సూక్ష్మ జీవరాశులు వాటిని ఆహారంగా స్వీకరిస్తాయి. మీకు తెలిసి మీకు తెలియదు పెద్దగా, అయినా పర్లేదు. భయపడి చేసినవన్నీ కూడా ఈ అకౌంట్లో వేసేసుకోవచ్చు తెలిసి. తర్వాత భయపడి ఏం చేయకండి అండి. హిందూ ధర్మం ఏం చేయదు. ఎవరు చెప్తారు ఈరోజు స్నానం చేయకపోతే అది ఉదయాన్నే లేకపోతే అదైపోతుందంట, చల్లనితో చేయకపోతే ఇదైపోతుందంట. ఇప్పుడు ఈ టెలివిజన్ ఛానల్స్లో వాళ్ళలాగా ఏమైపోతుంది, నువ్వే పోతావు. మా పాఠశాలలో 10వ తరగతి పిల్లలు ఉంటారు. సార్ నేను ఉదయాన్నే 5ంటికి లేచి చదవకపోతే ఏమవుతుంది? ఏమవ్వదు నాయన, పాఠశాలకి ఏం నష్టం లేదు, నాకేం నష్టం లేదు, భగవంతుడు కూడా ఏం నష్టం లేదు. నేను మొదట శ్రీ కార్తీక మాస వ్రత దీక్ష నియమాలు చెప్పేటప్పుడు ఒక మాట చెప్తాను. జ్యోతి వెలిగించి నీ శరీరంలో ఏదో రక్తనాళాలు బాగా సంకోచిస్తాయి, చలికి ఈ యొక్క భజన చేయడం ద్వారా, జ్యోతిని వెలిగించి దర్శించుకోవడం ద్వారా ఆ రక్తనాళాల్లో రక్తం వేగంగా ప్రసరిస్తుందని ఆరోగ్య సూత్రం చెప్పా. ఆ ఆరోగ్య సూత్రం తెలుసో తెలియకనో ఇంతకాలం చక్కగా మీరు ఆచరించుకుంటూ వచ్చారు. ఇదే ఆచరణ, ఇదే సన్మార్గ ఆలోచన, ఇదే సత్సంగం. మీరు నిరంతరము మీరందరూ సత్సంగం వైపే ఉండాలని, సత్సంగం ద్వారా, సత్సాంగత్యం ద్వారా మీరు పరమేశ్వరుడిని యొక్క కృపను పొందడానికి అవసరమైనటువంటి క్రియా మార్గమో జ్ఞాన మార్గము ఏదైనా పర్లేదు. ఏం సార్ అవన్నీ మాకు అర్థం కావట్లేదు, ఏం పర్లేదు, ఏం వద్దునైనా వాళ్ళు ఏం చేస్తారు వచ్చి. నాన్నగారు, మీ తాతయ్య గారు, మీ అమ్మమ్మ గారు ఏం చేశారో ధన్యోస్మి అవుతావు, నువ్వు ధన్యుడు అవుతావు, నీ రాబోయే తరాలు ధన్యులు అవుతారు. కాబట్టి చాలా ఇదే సమయం 15-20 నిమిషాల కాలం ఉంది కాబట్టి సూక్ష్మంగా విషయాలను మీ ముందు పెట్టడానికి ప్రయత్నించాను. విషయాల్లో ఉన్నటువంటివన్నీ కూడా మీరు కూడా మనపూర్వకంగా లోపలికి ఆలోచించి ఇది నా బాధ్యతగా, నా ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి నేను శతరుద్రుడిగా మారాల్సిన అవసరం ఎంతగా ఉంది అని మీరు ఆలోచించుకొని మీరు చేయాల్సిన కార్యానికి ఒక లక్ష్యం పెట్టుకోండి. ఆ లక్ష్యాన్ని సహకరించడానికి ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఎంతమందో వస్తారు. తప్పకుండా మీ అందరికీ పరమేశ్వరుడి అనుగ్రహం, జగద్గురు ఆదిశంకర భగవత్పాదుల వారి అనుగ్రహం శతదా సహస్రదా ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ కాంతాయ కళ్యాణ నిలయేర్తిన శ్రీ వెంకట నివాసాయ